యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనాన్ని ఒకసారి చూద్దాం. తన స్నేహితుల కొరకు జాన్ యోహాను సువార్త 15వ అధ్యాయము 13వ వచనాన్ని చూద్దాం. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడునూ లేడు. రైట్, ఆగండి. ఎవరైతే తన స్నేహితుని కొరకు ప్రాణం పెడతాడో అతడు అసలు సిసలైనటువంటి స్నేహితుడు. అతన్ని ప్రాణ స్నేహితుడు అంటారు. తన స్నేహితుని కొరకు ప్రాణమే అర్పించిన వాడు నిజమైన స్నేహితుడు. మనకి ఫేస్బుక్లో కనిపించే స్నేహితులు వాళ్ళు డిజిటల్ స్నేహితులు అంతే. ఏదో మనం లైక్ చేశారని, షేర్ చేశారని, ప్రశంసించారని, హాయ్ బాగున్నావా అని అన్నందుకు ఏదో మన గొప్ప స్నేహితులు అని మనం అనుకుంటే మన బుద్ధిహీనత. నిజంగా మీరు హాస్పిటల్లో ఉంటే వచ్చి పలకరించడానికి కూడా రారు ఈ స్నేహితులు, తెలుసా? మీరు హాస్పిటల్లో ఉంటే మీకు బ్లడ్ టెస్ట్ చేయించడానికి, హాస్పిటల్లో చూపించడానికి ఒకసారి నన్ను రా తీసుకెళ్ళానంటే వస్తారా? పని ఉందంటారు. నువ్వు ఆరోగ్యంగా ఉన్నంత వరకు నువ్వు కావాలి. నువ్వు అనారోగ్యంగా ఉండి మంచాన పడి ఉంటే నిన్ను పట్టించుకునేవాడు కూడా ఉండడు. మెసేజ్ చేస్తాడు, హౌ ఆర్ యూ అంటాడు, అంతే కదా. అలానే మనం తక్కువ, మనమేమన్నా వెళ్ళి మనం సపార్యం చేస్తామా? మనం కూడా ఏమంటాం, హౌ ఆర్ యూ ఫ్రెండ్ అంటాం. మనము మంచి స్నేహితులు ఏం కాదు. కాబట్టి ఈ స్నేహం అంతా పైన స్నేహం. మనది కపట స్నేహమే, వాళ్ళది కపట స్నేహం. మనల్ని తీసుకుని హాస్పిటల్కి తీసుకువెళ్ళి మనకు చెకప్ చేయించి, బ్లడ్ టెస్ట్లు చేయించి, మనకి మెడిసిన్ ఇప్పించి కోలుకునేదాకా మన కొరకు పచ్చేరి చేస్తారే మన తల్లిదండ్రులే మనకు నిజమైన స్నేహితులు. మనల్ని ప్రేమించి మన కొరకు కష్టపడుతున్నారే, వాళ్ళ 2 కష్టాలని, వాళ్ళ 2 రెక్కల్ని. ఎప్పుడైనా మీ డాడీ మిమ్మల్ని కాళ్ళు నొక్కమన్నాడా? చేతులు నొక్కమన్నాడా? ఎప్పుడైనా నూనె రాసి తల పట్టమన్నారా? కొంచెం పాదాలకు నూనె రాసి నొక్కడమ్మా అన్నారా? ఎందుకంటున్నారా? రోజంతా కష్టపడితే ఒళ్ళంతా నలిగిపోతే పీకుతూ ఉంటాయి, కాళ్ళు చేతులు ఏమంటే పీకుతూ ఉంటాయి. అప్పుడు ఒకసారి వచ్చి నొక్కరా అంటారు. అప్పుడు నువ్వేమంటావు? ఏంటి ఈ టైంలో, సరిగ్గా టీవీ చూసే టైంలో, లేదా సరదాగా బయటికి వెళ్ళి ఆడుకోదాం టైంలో కాళ్ళు నొక్కమంటాడేంటి అని ఇలా 2 సార్లు నొక్కి వెళ్ళిపోతారు. బావోళ్ళు నొక్కమంటే, మా ఇంట్లో వాళ్ళు నొక్కంటారంటే చాలా డాడీ అని వెళ్ళిపోతారు. ఏంటి ఇలా అని వెళ్ళిపోతారు అంతే. చాలా డాడీ, చాలు. కంగారు. ఇప్పుడు ఏంటంటే అడుగు వెళ్ళిపోవాలి, ఆడుకోవాలి, ఇదే. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారు, కాళ్ళు ఎందుకు పీకుతున్నాయి? నేను అడుగుతున్నాను, మీకెందుకు పీకట్లేదు? మీరు ఏ కష్టమో పడట్లేదు, చదువుకుంటున్నారు అంతే. మరి వాళ్ళకి ఎందుకు కాళ్ళు చేతులు ఎందుకు పీకుతున్నాయి? అమ్మకి నడుము నొప్పి ఎందుకు? కనుక చీపురు పట్టి తుడవాలి, అంటులు తోమాలి, ఒంగుని బట్టలు ఉతకాలి, వంట చేయడానికి నిలబడాలి, క్యారేజీలు పెట్టడానికి కష్టపడాలి. అందుకే నడుము నొప్పి. నాన్నకేమో కాళ్ళు చేతులు ఎందుకు లాగుతున్నాయి? పనికి వెళ్తున్నాడు కనుక, పారతో గుణపంతో లాగుతున్నాడు కనుక, మరి వలల్ని పట్టుబడి ఇలా లాగుతున్నాడు కనుక కాళ్ళు చేతులు లాగేస్తున్నాయి. అంటే వాళ్ళ కష్టాన్ని వాళ్ళ ప్రాణాన్ని ఇచ్చి కష్టపడి ఆ కష్టార్జితాన్ని తీసుకొచ్చి మీకు ఇస్తున్నారు అంటే, కుటుంబానికి ఇస్తున్నారంటే, ఇప్పుడు చెప్పండి, తల్లిదండ్రులు తమ ప్రాణాన్ని, ప్రాణం అంటే రక్తం, తమ కష్టాన్ని మీకు ఇస్తున్నారంటే ఎవరు నిజమైన స్నేహితులు? ఎవరు ప్రాణ స్నేహితులు? తల్లిదండ్రులే మనకు నిజమైన ప్రాణ స్నేహితులు.
రైట్. కనుక ఈ ప్రపంచంలో ఎవరు మనకి మంచి స్నేహితులు అంటే తల్లిదండ్రులే. తల్లిదండ్రులతో స్నేహం చేయడం మొదలుపెట్టండి. తల్లిదండ్రులతో స్నేహం చేయడం మొదలుపెట్టండి. తల్లిదండ్రులతో స్నేహం చేస్తే దుష్ట సాంగత్యం నుంచి, చెడ్డ స్నేహితుల నుంచి మీరు కాపాడబడతారు. మా మమ్మీ అలా ఉండట్లేదు, మా డాడీ నాతో అలా ఉండట్లేదు అని అంటే ప్రేర్ చేయండి. మా మమ్మీతో డాడీతో ఎలా స్నేహంగా ఉండాలి, వాళ్ళతో ఎలా స్నేహం చేయాలి అని. ఇంట్లో మీకు స్నేహం దొరికితే, మీకు మంచి స్నేహితులు దొరికితే మీరు బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒక తాగుబోతుడితో, తిరుగుబోతుడితో, ఒక ఫోన్ ఎడిక్షన్లో ఉన్నవాడితో, బూతులు మాట్లాడేవాడితో, చెడ్డ మాటలు మాట్లాడేవాడితో మన స్నేహం చేయాల్సిన అవసరం లేదు. అలంకరణ కోసం లగ్జరీగా, అలాగే కోరచూపులు చూస్తూ చెడ్డగా ఉన్న ఒక స్నేహితురాలకి, ఒక వ్యక్తిని మనం స్నేహితురాలు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే మనకు మంచి స్నేహితులు ఉన్నారు. తల్లిదండ్రుల్ని స్నేహితులుగా చేసుకోవడం ప్రయత్నించండి. రైట్. వీళ్ళు ప్రాణాన్ని ఇస్తున్నారు, కానీ ప్రాణాన్నే ఇచ్చేసిన వాడు ఎవరంటే యేసుక్రీస్తు. కనుక తల్లిదండ్రుల కంటే మనకు నిజమైన స్నేహితుడు ఎవరంటే, ప్రాణ స్నేహితుడు ఎవరంటే యేసుక్రీస్తు. ప్రపంచంలో ఎవరు లేరు, నువ్వు ఒక్కడే ఉన్నావు అనుకోండి. ఇప్పుడు యేసు ప్రభు శిలువ మీద ప్రాణం పెట్టింది ఎవరి కోసమని? నీవు ఒక్కడి కోసమనే కదా. కాబట్టి ఇలా ఆలోచించు, నీ ఒక్కడి కోసమే ఈ లోకానికి యేసు ప్రభు వచ్చాడు, నీ ఒక్కడి కోసమే శిలువ మీద మరణించాడు. ఎందుకు మరణించాడు? నీ పాపాన్ని క్షమించడం కోసం, నిన్ను నరకానికి వెళ్లకుండా కాపాడడం కోసం. నీ ఒక్కడి కొరకే వచ్చాడు, నీ ఒక్కడి కొరకే శిలువ మీద ప్రాణం పెట్టాడు. కనుక ఇప్పుడు చెప్పండి, ఎవరు రియల్ ఫ్రెండ్ అని అంటే యేసుక్రీస్తు వారి నిజమైన స్నేహితుడు. రైట్. నా మాటలు గుర్తుపెట్టుకోండి. ఈరోజు మీకు అర్థం కాకపోయినా భవిష్యత్తులో చెప్తున్నాను, మీరు అనుకున్న వాళ్ళు, మీరు ఎవరైతే నా వాళ్ళు అనుకున్నారో వాళ్ళందరూ మిమ్మల్ని వదిలేసే రోజు ఒక రోజు వస్తుంది. ఖచ్చితంగా భవిష్యత్తులో ఇదే జరుగుతుంది. మీరు ఎవరు నా వాళ్ళు అనుకున్నారో, ఎవరైతే నా బెస్ట్ ఫ్రెండ్ అనుకున్నారో వాళ్ళందరూ నీకు దూరం అవుతారు. ఆ రోజు నువ్వు ఆలోచించగలిగితే చెప్తున్నాను, నేనున్నాను ఫ్రెండ్ అని నిలబడేవాడు ఒక్కడే, అది యేసు ప్రభు. నీకు నేనున్నాను. ఎవరు వెళ్ళిపోయినా, తల్లిదండ్రులే నిన్ను కాదన్నా, నీ వాళ్ళు, నీ స్నేహితులే నిన్ను వద్దనుకున్నా, నీ కోసం నేనున్నాను, నీ తరపున నేను నిలబడ్డాను, బాధపడుకు అని ఎవరైనా చెప్తే అది యేసు ప్రభు ఒక్కడే. యేసు ప్రభు ఒక్కడే. చూద్దాం 9వ వచనం ఒకసారి చూద్దాం. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించెనో, యోహాను సువార్త 15:9. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించెనో నేనును మిమ్మును అలాగూ ప్రేమించితిని. నేనును మిమ్మును అలాగూ ప్రేమించను. సో జీసస్ లవ్స్ యూ. యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. విన్నారా ఈ మాట? తండ్రి కుమారుడిని యేసుక్రీస్తు, లోకరక్షకుడిని యేసుక్రీస్తు నిన్ను ప్రేమిస్తున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో 2వ భాగం, 169వ పేజీ నెంబరు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకొనినా. చాలు. యేసు ప్రభు తను తాను ఎవరికి అప్పగించుకున్నాడు? దేనికి అప్పగించుకున్నాడు యేసు ప్రభు? సిలువ మరణానికి
అప్పగించుకున్నాడు. సిలువ వేయబడ్డానికి అప్పగించుకున్నాడు. కొరడాలు కొట్టడానికి అప్పగించుకున్నాడు. దెబ్బలు తినడానికి అప్పగించుకున్నాడు. అవమానపరచబడ్డానికి అప్పగించుకున్నాడు. ఉమ్మి వేయబడ్డానికి అప్పగించుకున్నాడు. మేకులతో కట్టబడ్డానికి అప్పగించుకున్నాడు. బల్లెంతో పొడవడానికి అప్పగించుకున్నాడు. ముళ్ళ కిరీటాన్ని పెట్టడానికి అప్పగించుకున్నాడు. ఎందుకు అప్పగించుకున్నావు ప్రభువా? ఎందుకు అప్పగించుకున్నావు? నీకు నీవుగా ఎందుకు అప్పగించుకున్నావు అనంటే, ఎందుకు అప్పగించుకున్నావు నువ్వు అనంటే, రైట్, ఇక్కడ ఉంది జవాబు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితమును నన్ను ప్రేమించి. ప్రభు చెప్తున్నాడు, నిన్ను నీ జీవితాన్ని ప్రేమించి నన్ను నేను ఈ సిలువకు అప్పగించుకున్నాను. అర్థమవుతుందా? యవనుడా, నిన్ను ప్రేమించి నీ కోసం తను సిలువకు అప్పగించుకున్న ఒక ప్రేమికుడు ఉన్నాడు నీకోసం. ఒక మంచి స్నేహితుడు ఉన్నాడు. నీ కోసం మొల కిరీటానికి, కొరడా దెబ్బలకి, అవమానాలకి, ఎగతాళికి, దెబ్బలకి, మేకులకి, సిలువ మరణానికి అప్పగించుకున్న ఒక మంచి స్నేహితుడు ఉన్నాడు. నిన్ను ప్రేమించే ఒక మంచి ప్రేమికుడు ఉన్నాడు అని యేసు ప్రభు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుతాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. రైట్, ఇక్కడ ఈయన బలి అయ్యాడు. సిలువ మీద ఏమయ్యాడు? బలి అయ్యాడు యేసు ప్రభు. దేవునికి బలిగా అర్పించబడ్డాడు. చూడండి, ఒక జంతువుని దేవునికి బలి అర్పిస్తారు. యేసు ప్రభు జంతువుని కాదు, తన్ను తానే దేవునికి బలిగా అర్పించుకున్నాడు. ఇక్కడ ఏం జరిగింది సిలువ మీద అంటే బలియాగం జరిగింది. ఎవరి కోసం ఈ బలి? సాధారణంగా మేకనో, గొర్రెనో, కోడినో బలిస్తారు. ఎవరి కోసం? నేను అర్పించానంటే నా కోసం. మరి యేసు ప్రభు బలి అర్పించాడు, తననే బలి అర్పించుకున్నాడు. ఎవరి కోసం? తన కోసం కాదు, అది నీ కోసం. నీ కోసం తాను బలైపోయాడంటే అర్థం ఏంటి? నీ కోసం తాను బలైపోయాడంటే అర్థం ఏంటి? నీకు యాక్సిడెంట్ అయింది అనుకుందాం. యాక్సిడెంట్లో నీ రక్తం అంతా వెళ్ళిపోయింది బయటికి. రక్తం కావాలి, రక్తం లేకపోతే బాబు చనిపోతాడన్నారు. అప్పుడు నువ్వు మంచి స్నేహితుడు వచ్చి నా రక్తాన్ని నా స్నేహితుడికి ఎక్కించండి అని చెప్పి తనలో ఉన్న రక్తాన్నంతా నీకు ఎక్కించేశాడు. అప్పుడు ఆ స్నేహితుడు స్రోప తప్పి పడిపోయాడు, చచ్చిపోయాడు. తనలో ఉన్న రక్తానంతా నీకు ఇచ్చాడు. నువ్వేమో స్పృహ తెచ్చుకుని, ఊపిరి పీల్చుకుని బతికావు. అంటే ఏంటి తన అర్థం? ఎందుకు ఇచ్చాడు? నిన్ను ప్రేమించిన స్నేహితుడు కనుక నిన్ను బ్రతికించుకోవాలని తన రక్తానంతా నీకు ఇచ్చేసి త్యాగం చేశాడు. ఎందుకు బలయ్యాడు అతడు? నిన్ను బ్రతికించడానికి. నీకు ఊపిరి పోయడానికి ఆయన ఊపిరి తీసుకున్నాడు. నువ్వు బ్రతకాలని తన బ్రతుకును అర్పించాడు. అలాగే యేసు ప్రభు పరలోకంలో నువ్వు జీవించాలని, యుగయుగాలు నువ్వు బ్రతకాలని నీకోసం సిలువ మీద మరణించాడు. అర్థమవుతుందా యువక? ఓ యవనస్తుడా, నీకు అర్థమవుతుందా? పరలోకంలో నిత్యము యుగయుగాలు నువ్వు సంతోష సమాధానాలతో జీవించాలని, నరకానికి వెళ్ళి నరకాగ్నిలో చిత్రహింసలు నువ్వు అనుభవించకూడదని, నిన్ను బ్రతికించాలని తను తాను అప్పగించుకున్నాడంటే యేసు ప్రభు నిన్ను ప్రేమించాడు. క్రీస్తు మిమ్మును ప్రేమించి
పరిమళ వాసనగా ఉండుటకు. ఇక్కడ చెప్పండి ఈ వాక్య ప్రకారంగా, మనల్ని ప్రేమించి బలిగా అయ్యాడంట. దేనికోసమంట? మనము పరిమళ వాసనగా ఉండడం. అర్థమవుతుందా? మీరు అర్థమైతే రిప్లై ఇవ్వండి. మనల్ని ప్రేమించి బలిగా అర్పించుకున్నాడంట. నిన్ను ప్రేమించి బలిగా అర్పించుకున్నాడంట. ఎందుకని? పరిమళ సువాసన. పరిమళ సువాసనగా అనే మాటను అర్థం చేసుకుందాం. అసలు పరిమళ సువాసనగా ఉండడం ఏంటి? రైట్, ఇది సెంట్ అనమాట. ఇది మీరు కొడితే ఈ వాసన మీ దాకా వస్తే ఎలా ఉంటుంది? ఆ స్మెల్ ఎలా ఉంటుంది చెప్పండి. ఈ స్మెల్ మీ దాకా వస్తే ఎలా ఉంటుంది అని కొంచెం గాలి ఎక్కువగా పీల్చుకుంటారు, అవునా కదా? ఎందుకని? మీకు చాలా నచ్చింది, బాగుంది వాసన. వచ్చిందా? మీ దాకా వచ్చిందా? రైట్. మీ దాకా రాలేదా? రైట్, వస్తుంది ఎలాగా. ఇప్పుడు ఈ గాలి మీ దాకా వచ్చింది అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది మీకు? మీరు గమనించారో లేదో, మామూలుగా ఊపిరి పీల్చుకుంటారు. పరిమళ సువాసన వచ్చినప్పుడు ఏం చేస్తారు? ఇంకెక్కువ లాగుతారు. అంటే ఇష్టం, బాగుంటుంది పరిమళ సువాసన. రైట్. అలా కాకుండా ఇక్కడ గవ్వుకుని ఎవరో పేడతోకి వచ్చేసారనుకోండి, అనుకుందాం, అప్పుడేమవుతుంది? పేడ వాసన వస్తుందా లేదా? అవునా కదా? రైట్. ఒక పేడ తొక్కున వాడు ఎలా బ్యాడ్ స్మెల్ వస్తాడో, మనమందరం కూడా ఎలా ఉన్నాం అనమాట. మనల్ని పరిమళ సువాసనగా మార్చడానికి బలయ్యాడంటే మన నుండి ఏం వాసన వస్తుందని? మన నుండి పరిమళ వాసన రావట్లేదని, మన నుండి ఏం వస్తుందని? చెడు వాసన వస్తుందని అర్థం. ఏంటి ఆ చెడు వాసన? మనం అంటే ఎలా ఉన్నామంటే దేవునికి దేవునికి అనమాట. దేవునికి అన్నా ఎలా, ఒక వ్యక్తి నిలబడ్డాడు అనుకోండి, నేను నిలబడ్డాను అనుకోండి, దేవుడికి ఎలా ఉన్నాను? చెడ్డ వాసన, బ్యాడ్ స్మెల్ వస్తుంది అనమాట. బ్యాడ్ స్మెల్. నీకు అర్థమవుతుందా? బ్యాడ్ స్మెల్. నీకు ఓన్లీ ఇదే తెలుసు, ముక్కుతో పీల్చే వాసనే తెలుసు. నువ్వు మంచి సెంటు కొట్టుకుని వెళ్తే అందరి దగ్గర మంచి వాసన వస్తావు, కానీ నీ హృదయంలో నుంచి చెడ్డ వాసన దేవునికి వెళ్తుంది. చెడ్డ వాసన ఎవరి దగ్గర వచ్చిందనుకోండి, మీరు ఆయన దగ్గర నిలబడతారా, దూరంగా వెళ్ళిపోతారా? చెమట కంపు కొట్టినా, పేడ తొక్కి పేడ వాసన వచ్చినా, ఇంకేదైనా తొక్కు వచ్చి అక్కడ నిలబడినా, చెడ్డ వాసన వచ్చినప్పుడు ఆ వ్యక్తి దగ్గర ఎక్కువసేపు నిలబడతారా, వెంటనే వెళ్ళిపోతారా? దూరంగా జరుగుతారా లేదా? అలాగే మన హృదయం అంతా కూడా దేవునికి ఎలా ఉందంట? చెడ్డ వాసన వస్తుంది. ఒప్పుకుందామా? ఒప్పుకుందాం. మన మాటలు అలా ఉన్నాయి, చెడ్డ వాసన. మన చూపులు అలా ఉన్నాయి, చెడ్డ వాసన. మన క్రియలు అలా ఉన్నాయి, చెడ్డ వాసన. మనం చూసేవన్నీ చెడ్డవి కనుక చెడ్డ వాసన. మన మాటల్లో గర్వం, అహంకారం, కపటం, పొగరుతనం, అబద్ధాలు, ఇతరులను తక్కువ చేసి మాట్లాడాలు, మనల్ని మనం ఎక్కువ చేసి పొగుడుకోవడాలు, ఈ మాటలన్నీ కూడా ఎలా ఉన్నాయంటే చెడ్డ వాసన. మన క్రియలన్నీ కూడా ఎలా ఉన్నాయి? చెడ్డ వాసన కలిగిస్తున్నాయి. కనుక ఈ క్రియలతో చెడు కంపు కొడుతున్న మనల్ని పరిమళ వాసనగా మార్చడానికి యేసు ప్రభు తన్ను తాను బలిగా అర్పించుకున్నాడు. యేసు ప్రభు యొక్క రక్తం ఇదేంటి చెప్పండి? సెంట్ బాటిల్. దీనికి కానీ మీకు కొడితే ఏమవుతారు మీరు? అప్పుడు దాకా చెమట కంపుతో ఉన్న మీరు పరిమళ వాసనగా మారిపోతారు. అలాగే యేసు రక్తము సెంటు బాటిల్ లాంటిది. యేసు రక్తంతో నిన్ను కడిగి ఒక మంచి వాసన వచ్చే వ్యక్తిగా మార్చాలని యేసు ప్రభు నీ కొరకు తను తాను సిలువలో బలిగా అర్పించుకున్నాడు. ఈ స్మెల్ ఎవరు చూస్తారు? ఈ బాటిల్తో కొడితే ఈ స్మెల్ ఎవరు చూస్తారు? సాటి మనుషులే చూస్తారు, టేస్ట్ చేస్తారు. కానీ మనల్ని ఆత్మీయంగా పరిమళ సువాసనగా మారిస్తే మనల్ని ఎవరు టేస్ట్ చూస్తారో తెలుసా? మీ తల్లిదండ్రులు. క్రీస్తు రక్తంతో కడగబడిన తర్వాత మనల్ని ఎవరు రుచి చూస్తారు అంటే మన తల్లిదండ్రులు. మన నుండి వచ్చే మంచి వాసన, గుడ్ స్మెల్, దట్ మీన్స్ గుడ్ బిహేవియర్. పరలోకములో ఉన్న దేవదూతలు, మన కంటికి కనపడిన దేవదూతలకి మనం ఎలా ఉంటాం అంటే పరిమళ సువాసనగా ఉంటాం. మన కంటికి కనపడిన పరలోక తండ్రికి, యేసు ప్రభుకి మనం ఎలా ఉంటాం? పరిమళ సువాసనగా ఉంటాం. ఇంకా ముందుకెళ్దాం. 1 యోహాను 3వ అధ్యాయం 1 యోహాను 3వ అధ్యాయం 16వ వచనం.
ఆయన మన నిమిత్తము 1 యోహాను 3:16 ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. ఆయన మన నిమిత్తము, అక్కడ చూడండి, ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదో తెలుసుకొంచు. యేసు ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడంట. ప్రేమించి ఏమిచ్చాడట? మనల్ని ప్రేమించి ఏం పెట్టాడంట మన కొరకు? అంటే నీ నిమిత్తం. ఎవరినో ఉంచుకోవద్దు. ఓ యవనుడా, దీని తీవ్రత నీకు అర్థం కావాలంటే అక్కడ నువ్వే పెట్టుకోవాలి. నన్ను పెట్టుకోవద్దు, నీ పక్కన ఉన్న వాళ్ళని పెట్టుకోవద్దు. ఏమనుకుంటావంటే యవనుడా, నువ్వేమనుకోవాలంటే నా నిమిత్తం యేసుక్రీస్తు ప్రాణము పెట్టాను. ఏం పెట్టాను? ప్రాణం. ఇదిగో ఇక్కడ పెట్టాడు చూడండి. ఈ సిలువ మీద, ఇదిగో ఈ సిలువ మీద ప్రాణం పెట్టాడు. ఇది ఎవరి కోసం అంటే నీ కోసం. ఎందుకు పెట్టాను? నిన్ను ప్రేమించాను, అంతే. నిన్ను ప్రేమించాను. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. మనలను ప్రేమించుచు, చూడండి అక్కడే ఉంటుంది తర్వాత. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం, పేజీ నంబర్ 229. మనల్ని ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి. చాలు. తన రక్తం వలన మనల్ని పాపం నుంచి విడుదల చేయడానికి యేసు ప్రభు మనల్ని ప్రేమించి తన ప్రాణాన్ని పెట్టాడు. యేసు ప్రభు తన రక్తాన్ని ఎందుకు ఖర్చాడు? మనల్ని ప్రేమించాడు కనుక. చూడండి, ఎక్కడ ఎన్ని వచనాలు చూసినా ఆయన తన్ను తాను ఎందుకు అర్పించుకున్నాడు? నిన్ను ప్రేమించాడు కనుక. తను తాను బలిగా ఎందుకు అప్పగించుకున్నాడు? నిన్ను ప్రేమించాడు కనుక. ఆయన ఎందుకు ప్రాణం పెట్టాను? నిన్ను ప్రేమించాడు కనుక. ఆయన ఎందుకు రక్తము కార్చాను? రక్తం ఎందుకు కార్చాను? నిన్ను ప్రేమించాడు కనుక. ఒక యువకుడా, నీకు అర్థమవుతుందా? నిన్నంటూ ఒక ప్రేమించే నాదుడు ఉన్నాడు. నిన్ను ప్రేమించి తన ప్రాణమునే పెట్టి ఉన్నాడు. రక్తాన్నే కార్చి ఉన్నాడు. మేకులతో కొట్టబడి సిలువ మీద వేలాడినవాడు. శత్రువులైన వారందరూ చుట్టుముట్టి అవహేళన చేస్తుంటే తలదించుకున్నవాడు, మౌనంగా ఉన్నవాడు. కొరడాలతో కొడుతుంటే వీపుని అప్పగించినవాడు. ఉమ్మి వేస్తే ముఖాన్ని కళ్ళు మూసుకుని ముఖాన్ని అప్పగించినవాడు. కుడి చెంప మీద కొడితే మౌనంగా నిలబడినవాడు. ఇదంతా ఎందుకోసమో? ఈ బలియాగం, ఈ మౌనం, ఈ సహనము, ఈ ఓర్చుకొనుట, ఈ ప్రాణత్యాగం ఎందుకోసం అనంటే నిన్ను ప్రేమించి. యువకానికి ఇది అర్థమవుతుందా? సహోదరుడి, నీకు ఈ విషయం అర్థమవుతుందా? ఇంతగా నిన్ను ప్రేమించే యేసు నీకు కావాలా? ప్రేమించానని చెప్పి నీ వెనకాల పడి నీ గొంతు కోసేవాళ్ళు నీకు కావాలా? నీ వెనకాలే వచ్చి నిన్ను ప్రేమించి నీ కోసమే ప్రాణం పెట్టిన యేసుప్రభు నీకు కావాలా? నీ వెంటబడి నిన్ను ప్రేమిస్తున్నానని మాయ మాటలు చెప్పి నీ గొంతు కోసేవాడు నీకు కావాలా? ఎవరు కావాలి? యవన కాలంలో నువ్వు ఎవరిని ఎంచుకుంటావో దాన్ని బట్టి నీ జీవితం ఉంటుంది. నీ ఇష్టం అది. ప్రతి మనిషికి దేవుడు స్వాతంత్రాన్ని ఇచ్చాడు. తను ప్రేమించాడు, ప్రాణం పెట్టాడు. అలా అని నిన్ను బలవంతంగా నన్ను ప్రేమించు అని షాడిస్ట్ కాదు యేసు ప్రభు. షాడిస్టుడు, మూర్ఖుడు కాదు నన్ను ప్రేమించు అని చెప్పడం. తన ప్రేమ నువ్వు తెలుసుకొని గ్రహించి నీ అంతటా నువ్వు ప్రేమించాలని కోరుకుంటున్నాడు. నాకు తెలిసి యవన కాలంలో ప్రేమించాలనే ఆశ ఉంటుంది. ఈ టైంలో ప్రేమించాలి. రైట్. ఆ ప్రేమించే స్థానంలో ఎవరిని పెడతారు?
నేను అంటున్నాను, యేసుని పెట్టుకో అంట. ఆ ప్రేమించే స్థానంలో ఈ యవన కాలంలోనే యేసుని పెట్టుకుంటే మరి ఏ దుర్మార్గుడు ఏ దుర్మార్గురాలు నీ జీవితంలోకి రాదు. లోకంలో ఉన్న ఏ పాపిష్టిమైనటువంటి చెడ్డది నీ జీవితంలోకి రాదు. యేసు నిన్ను ఈ అపవిత్రమైన లోకం నుంచి నిన్ను కాపాడుతాడు. ఈ చెడ్డ వ్యామోహాల నుంచి, రంగుల వలయముల నుంచి, ఈ మోసకరమైన దుష్టత్వం నుంచి యేసు ప్రభు నిన్ను కాపాడుతాడు. నన్ను ఒక్కసారి రే పిల్లలు పబ్బి దయచేసి ఇంకొకసారి అలా చేయకండి నా ముందు, ఓకేనా? కాబట్టి మీరు ఆలోచించండి, యవన కాలంలో లేదు మీకు ఇష్టం లేదనుకుంటే యూత్ మీటింగ్కి రాకండి, ఓకేనా? అంతేగాని నా దగ్గర మాత్రం ఇలా రాయడాలు ఇలా చేయొద్దు, ఓకే? మరి మీరు యవన కాలంలోనే యేసు ప్రభుని మీరు ప్రేమిస్తే, ఇందులో బలవంతం లేదు, ఇందులో ఇబ్బంది ఏం లేదు. ఆయన ప్రేమించాడు కనుక నువ్వు ఆయన్ని ప్రేమిస్తే, ప్రేమించానని చెప్పి నిన్ను మోసం చేసేవాళ్ళ నుంచి ప్రభు నిన్ను కాపాడుతాడు. మీరు ఎవరిని ప్రేమిస్తారు యవన కాలంలో అనేది ఒకసారి ఆలోచించుకోండి. యేసు ప్రభు నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టాడు, రక్తాన్ని కార్చాడు, అవమానాలు ఓర్చుకున్నాడు. ఇంతగా ప్రేమించిన స్నేహితుడు యేసు ప్రభు. మరి ఆ యేసు ప్రభు నువ్వు స్నేహితుడిగా మార్చుకోవాలని అనుకుంటున్నావా లేదా? ఇంకా నువ్వు ఆలస్యం చేసైతే ఈరోజే ఇప్పుడే యేసు ప్రభుని ఒక స్నేహితుడిగా మార్చు. లేదంటే ఏమవుతుంది? లోకంలో ఉన్న ఎవరినో నువ్వు స్నేహితుడిగా, ఏ ఫేస్బుక్లోనో పరిచయమైన వాడిని, ఏ వాట్సాప్లోనో పరిచయమైన వాడిని నీ స్నేహితుడిగా మార్చుకుంటావు. వాళ్ళు నిన్ను మోసం చేస్తారు. పురుషులైనా ఆడపిల్లలైనా చెప్తున్నాను, వాళ్ళు నిన్ను మోసం చేస్తారు. వాళ్ళు మిమ్మల్ని ఇంటిలో నుంచి ఈడ్చుకుని వెళ్ళి, చూడండి ఒకసారి సామెతల గ్రంథము 7వ అధ్యాయము 7వ అధ్యాయము 21వ వచనం. అది తన అధికమైన సామెతల గ్రంథము 7వ అధ్యాయము 21వ వచనం. అది తన అధికమైన లాలన మాటల చేత వానిని లోపరుచుకొనెను. తాను పలికిన ఇచ్చకపు మాటల చేత వానిని ఈడ్చుకొని పోయెను. లాలన మాటలు అంటే లాలించే మాటలు. నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఐ లవ్ యూ, నిజంగా ప్రాంగం మాట్లాడుతుంది ఇవే కదా. నువ్వు లేకపోతే నేను ఉండలేను, నేను చచ్చిపోతాను, నీకోసం నా మొత్తం నేను మొత్తం వదులుకుని వెనకాల వచ్చేస్తాను. ఇవన్నీ ఏంటనమాట? లాలన మాటలు. నా జీవితం నీకు ఇచ్చేస్తాను, ఇదిగో నాదంతా నీదే. ఇలాంటి లాలన మాటలు అనమాట. ఇదిగో పలానా చోటన అలాగా రంగులు చూపిస్తారు. తర్వాత ఇచ్చకపు మాటలు అంటే అబ్బబ్బా ఈరోజు నీ షర్ట్ బాగుంది, నీ ప్యాంటు బాగుంది. ఇవి లాలన మాటలు అనమాట. నీ మొహం ఎంత అందంగా ఉందంటే సూర్యబింబము వలె చంద్రబింబం వలె ఉంది. నువ్వు నవ్వుతే చాలు నేను డామును పడిపోతాను. అసలు ప్రపంచంలో నీ అంత అందగతి ఎవరు లేదు. ఇది అది తన అధికమైన తాను పలికిన ఇచ్చకపు మాటల చేత వాడిని ఇచ్చుకోను. ఆ వాడినే కానీ ఆమెనే కానీ ఇలా లోకస్తులు ఏం చేస్తారు? మాట్లాడి వాళ్ళ మాటల చేత ఏం చేస్తారు? అప్పుడు నువ్వు కరిగిపోతావు. ఆ మాటలకి ఏమైపోతావు? కరిగిపోగానే ఏం చేస్తారు? నిన్ను ఈడ్చుకుని పోతారు. ఇవన్నీ నిజం అనుకుంటున్నారా? ఈ మాటల వెనకాల మాయ ఉంది, మోసం ఉంది, వాళ్ళ కోరిక ఉంది. నిన్ను బలి చేయడానికే వాళ్ళు ఇవన్నీ కూడా. ఈ లాలనతో కూడిన మాటలు, మోసకరమైన మాటలు,
ఇవన్నీ నిజమా? అలా అనుకుంటే ఏమైంది? ప్రతి సినిమాల్లోనూ ఏం చూపిస్తాడు? పెళ్ళేదాకా చూపిస్తాడు. ప్రేమించుకుంటారు, పెళ్లి చేసుకుంటారు. మరి పెళ్ళైన తర్వాత ఏమవుతాయి? చెత్త కొట్టుకుంటారన్న విషయం ఎవడో చూపించాడు. వాళ్ళ తల్లిదండ్రుల్ని మోసం చేసి పరిగెత్తి దెబ్బలాడి పొట్లాడి పెళ్లి చేసుకోవడం దాకా చూపిస్తాడు. నువ్వు చప్పట్లు కొట్టు వచ్చేస్తాం మనం. తీరా ఆ తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళిద్దరు ఎలా కొట్టుకున్నారో, ఎలా చంపుకున్నారో, ఎలాగ మళ్ళీ విడాకులు అయిపోయినాయో, ఎవడింటికి ఎవడ వెళ్ళిపోయాడో అవన్నీ మనకు చూపిస్తాడా? 99% అంత మోసం మోసం మోసం. ఈ మధ్యకాలంలోనే ఒక చెల్లి అండి, తెలిసిన వెళ్ళే ఆత్మీయురాలి, పాపం సహవాసానికి దూరం అయింది. చూడండి సహవాసం ఎంత మంచిదో తెలుసా? సహవాసం మిమ్మల్ని దుష్టత్వం నుంచి కాపాడుతుంది. ఆమె ఇలాగా యవన కొడుకులు రావడం మానేసింది, చర్చికి రావడం మానేసింది, ఇంటికాడే ఉంటుంది. ఈ ఇంటికాడ ఖాళీగా ఉండేసరికి ఏమైంది? ఒకటి ఉంది కదా ఫోన్. ఈ ఫోన్లో పట్టుకుని ఫేస్బుక్ అకౌంట్ ఒకటి ఓపెన్ చేసింది. అందులో ఇలా కొడుతూ ఉండగా ఎవడో ఒక ఆయన యు ఆర్ ఏ బ్యూటిఫుల్ గర్ల్ అని ఉంటాడు. ఇదిగే ఇచ్చకపు మాటలు అంటే లాలన మాటల చేత నువ్వు చాలా అందంగా ఉన్నావు, బాగున్నావు, అది అన్నావు, ఇది మొత్తం మీద ఏం చేశాడు? ఆ అమ్మాయి మనసును దోచుకున్నాడు. ఆ అమ్మాయిని పట్టుకుని ఈడ్చుకుని వెళ్ళాడు. అంటే మీరేమనుకుంటారు? ఇలా చేయి పట్టుకుని తీసుకెళ్తుంటే ఏమనుకుంటారు? నేను ఏదో బంగారు లోకానికి తీసుకెళ్తున్నాడని ఆవిడ అనుకుంటుంది. కానీ బైబిల్ చెప్తుంది కాదమ్మా బాబు, నిన్ను ఏం చేస్తున్నాడు? ఇచ్చుకుపోతున్నాడు. ఎలా ఇచ్చుకుపోతున్నాడు? కింద చూడండి 22వ వచనం. వెంటనే పశువు వదకు పోవునట్లు పరుల చేజిక్కినవాడు సంకెళ్ళలోనికి పోవునట్లును. పశువు దేనికి వెళ్తుంది? వదకు. అంటే అర్థం ఏంటి? కటికవాడు గొర్రెని చంపడానికి తీసుకెళ్తున్నట్టుగా తీసుకెళ్తాడు. ఈ అమ్మాయి ఏమనుకుంటుంది? నన్ను ఎక్కడో బంగారు లోకానికి తీసుకెళ్తున్నాను అనుకుంటుంది. కానీ బైబిల్ చెప్తుంది నిన్ను బంగారు లోకానికి కాదు, నిన్ను బలి చేయడానికి తీసుకెళ్తున్నాడు. ఇదంతా మోసపోయి ఇదంతా ఆ తర్వాత తెలుస్తుంది బలి. అక్కడికి వెళ్ళాక బంగారు లోకం కాదు, అది ఒక మాయాలోకం అన్న విషయం తెలిసి ఈ మాటల వెనకాల అంత అబద్ధమని, వీడి వెనకాల ఏమీ లేదని, పోషించడని, కష్టపడ్డని, పైగా తనపై ఆధారపడతాడన్న విషయం తెలిసిన ఆడబిడ్డ ఆ తర్వాత లబోదిబ్బమని తల్లిదండ్రులకు వచ్చి మోసపోయానమ్మా అని ఏడిస్తే ఎలా ఉంటుంది? అప్పటికే జీవితంలో చాలా నాశనం అయిపోతుంది. చదువు నాశనం అయిపోయింది, తల్లిదండ్రుల గౌరవం నాశనం అయిపోయింది. అసలు తల్లిదండ్రులు తలెత్తుకుంటారా? తల్లిదండ్రులు ఇంకా తలెత్తుకోగలరా? చచ్చిపోతారండి అక్కడే. తమ బిడ్డ ఎప్పుడైతే అలా చేసిందన్న విషయం ఊరందరికీ తెలిసిందో ఆ రోజే తల్లిదండ్రులు సగం చచ్చిపోతారు. ఆ తర్వాత ఆ కూతురు మళ్ళీ ఇంటికి వచ్చి ఏడుస్తుంటే ఇంకా సగం చచ్చిపోతారు. ఇలా ఎటు కానీ అమ్మాయిని ఇంట్లో పెట్టుకొని రోజు నరకం అనుభవిస్తారు తల్లిదండ్రులు. మనము మోసపోయినందుకు నరకం అనుభవిస్తాం. చదువు పాడైపోయి, భవిష్యత్తు పాడైపోయి, ఏడుస్తూ కూర్చుంటూ తల్లిదండ్రులను ఏడిపిస్తూ మనం బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది. అమ్మా నేను చెప్పేది, ఏదో నీకోసం మంచిగా మాట్లాడే వాళ్ళందరూ ఎవరనుకున్నావు తెలుసా? నేను వదకు ఈడ్చుకుని పోయే కటికి వాళ్ళు. అమ్మా లోకం అంటే ఏంటి? నేను ప్రేమ గురించే మాట్లాడతలేదు, ఏదైనా చెప్పండి. ఏంటి? మొబైల్ని ప్రేమిస్తున్నారా? ఏం చేస్తుంది మొబైల్ నిన్ను? అది మూవీసే కావచ్చు, వీడియో గేమ్సే కావచ్చు, బెట్టింగ్ యాప్సే కావచ్చు, ఫేస్బుక్సే కావచ్చు, ఇన్స్టాగ్రామే కావచ్చు. నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావు? అది నిన్ను ఇచ్చుకుని పోతుంది తెలుసా? ఎక్కడికి? పశువు వదకు పోవునట్లుగా నిన్ను ఈడ్చుకు తీసుకెళ్ళిపోతుంది. ఆ పశువు ఎవరో తెలుసా? ఆ పశువు ఎవరో? నువ్వే. ఒక పశువుని వదకు తీసుకెళ్తున్నట్టుగా నిన్ను లాక్కెళ్ళిపోతుంది. అంటే నిన్ను తీసుకెళ్లేది దేనికి? నీ తల తెగేసేయడానికి, నీ జీవితాన్ని నాశనం చేసేయడానికి తీసుకెళ్తున్నాను అర్థం. నరికేయడం అంటే అర్థం ఏంటంటే కత్తి తీసుకొచ్చి నరికిద్దని కాదు. ఫేస్బుక్ నిన్ను నాశనం చేస్తుందని అర్థం. నేను చెప్తున్నాను, సోషల్ మీడియాను నమ్ముకొని ప్రేమించి ఎందరు చదువులు పడిపోయినాయి తెలుసా?
ఎందరో చదువులు పాడైపోయినాయి తెలుసా? ఒక 9 ఇంటర్లో 900 మార్కుల కంటే పైన వచ్చినాడు, 900 మార్కుల కంటే ఎక్కువ వచ్చినాయి అంటే 10th మార్కులు నమ్మలేము, కానీ ఇంటర్ మార్కులు నమ్మొచ్చు. 900 కంటే ఎక్కువ మార్కులు వచ్చినాయి అంటే ఆడు మంచోడు, బాగా చదివాడు అని అర్థం. వాడు డిగ్రీ కాలేజీకి వచ్చాక చదవడం మానేశాడు. ఏంట్రా అంటే, నేను షార్ట్ ఫిలింలు తెస్తాను, నేను డైరెక్టర్ని అయిపోతాను అంటున్నాడు. ఆ హైదరాబాదులో ఒక సెంటర్ ఉంటుంది, అక్కడికి వెళ్తే ఇలా వెళ్ళిన వాళ్ళందరూ చదువుని సర్వనాశనం చేసేసుకుని డిగ్రీ అయిపోయాక త్రివిక్రమ్ గారు ఉన్నారు, ఆయన నేను వెళ్ళగానే వెంటనే నన్ను లాగేసుకుని వెంటనే ఉపయోగించేసుకుంటాడు అని అనుకుంటాడు. వీడు అనుకుని అక్కడికి వెళ్ళిపోతాడు. తీరా హైదరాబాదు ట్రైన్ దిగాక అప్పుడు అర్థమవుద్ది, మొదటి రోజునే అర్థమైపోద్ది మనోడికి. ఆ స్టూడియో ముందు నిలబడగానే పోరా అవతలకే అన్నప్పుడే అర్థమవుద్ది. ఆ స్టూడియో ముందు ఒక 100 మంది నిలబడి ఉంటారు. ఈ 100 మందిలో నేను ఒక్కడన్న విషయం తెలిసినప్పుడు అప్పుడు అర్థమవుద్ది వాడికి. ఏమని? నాలాంటి వాళ్ళు ఇక్కడ చాలామంది బలైపోయిన వాళ్ళు ఉన్నారు. చదువు చూస్తే నాశనం అయిపోయింది. మళ్ళీ ఈ డిగ్రీ చదివే వయసు మళ్ళీ వస్తుందా? రాదు. మరి తనతో పాటు డిగ్రీ చదివిన వాళ్ళు ఏమవుతున్నారు? ఏ డిలైట్లోనో లేదంటే ఏ కాంగ్జెంట్లోనో దేంట్లోనో ఒక HCCLలోనో సాఫ్ట్వేర్గా జాయిన్ అయ్యి అదే హైదరాబాద్లో జాబ్ చేస్తున్నారు. మరి వీడేం చేస్తాడు? రామా స్టూడియో చుట్టూ లేదంటే అన్నపూర్ణ స్టూడియో చుట్టూ తిరుగుతూ ఉంటాడు. తినడానికి తినలేక సాయంత్రం ఒక రొట్టె తిని కూర్చుంటాడు. నీ లైఫ్ ఎందుకు ఎలా అయిపోలే? కుక్కల్లా తిరగాలి ఎందుకు? దేన్ని నమ్ముకుని నువ్వు వెళ్తున్నావో, అది ఫోనే కానీ సోషల్ మీడియా కానీ టీవీ కానీ. టీవీ చూస్తూ కూర్చుంటూ చదువు పాడు చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, లైఫ్ని పాడు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. పుస్తకాలను ప్రేమిస్తున్నావా? పనికి మాలిన లోక సంబంధమైన పుస్తకాలు నువ్వు ప్రేమిస్తూ చదువుతూ నీ టైం వేస్ట్ చేస్తున్నావా? అవి నిన్ను వధించేస్తాయి. ప్రేమికుడే కావచ్చు, ప్రేమికురాలే కావచ్చు, ఫేస్బుక్కే కావచ్చు, యూట్యూబే కావచ్చు, వాట్సాపే కావచ్చు, నువ్వు దేన్నైతే అధికంగా ప్రేమిస్తున్నావో అది నిన్ను చంపేస్తుంది, నిన్ను బలిచ్చేస్తుంది. నేను మాట్లాడుతున్నాను, యేసు ప్రభుని ప్రేమిస్తే నిన్ను బ్రతికించుకోవడం కోసం తాను బలవుతాడు. ఫేస్బుక్ అంటే ఏంటో తెలుసా? నీ ధనాన్ని, నీ సమయాన్ని, నీ ధనాన్ని దోచుకునే ఒక ప్లాట్ఫామ్. కాదా చెప్పండి? ఫేస్బుక్ అనేవాళ్ళు ఎందుకు పెట్టారు? ఆయన పేరు జుటన్బర్గ్ ఏదో ఉంది ఆయన పేరు. ఎందుకు పెట్టాడు? దేనికోసం? ఈరోజు కోటేశ్వరుడు ఆయన, 1 of the millionaire. ఎలా అయ్యాడు? నువ్వు ఫేస్బుక్ను వాడడం వల్ల. అంటే ఫేస్బుక్ అనేది ఒక సంపాదన. నీకు సమయం వేస్టు, నీకు కళ్ళు ఎనర్జీ వేస్టు, నీ ఆరోగ్యం వేస్ట్ అవుతుంది, నీ డబ్బులు వేస్ట్ అవుతున్నాయి, నీ చదువు పాడైపోతుంది. కానీ విషయం ఏంటి తెలుసా? అవతల ఫేస్బుక్ ఓనరు డబ్బులే డబ్బులు సంపాదించుకుంటున్నాడు. మనమేమవుతున్నాం? ఏం నష్టపోతున్నాం చెప్పండి? ఆరోగ్యం నష్టపోతున్నాం, కళ్ళు లాగేస్తున్నాయి, నిద్రపాడైపోతుంది. ఈ మధ్యన సరిగ్గా నిద్ర పట్టట్లేదు అంటే దాని ప్రభావమే. నెక్స్ట్ సమయం మిస్ అయిపోయాం. నెక్స్ట్ ఇంటర్నెట్ బ్యాలెన్స్ వేయాలంటే డబ్బులు కోల్పోయాం. నెక్స్ట్ ఇందులో పడి మన ఆరోగ్యాన్ని కోల్పోయాం, చదువులో కూడా వెనకబడిపోయాం. ఇలా మనం నష్టపోయాం. ఇంతకీ ఫేస్బుక్ పెట్టిన వాళ్ళు ఏమవుతున్నారు చెప్పండి? ఫేస్బుక్ పెట్టిన వాళ్ళు ఏమవుతున్నారు? డబ్బుని సంపాదించుకొని ఏమవుతున్నారు? కోటేశ్వరులు అవుతున్నారు. అంటే నీ సమయాన్ని, నీ ఎనర్జీని, నీ టైంని, నీ చదువుని బలిచ్చి వాళ్ళు బాగుపడుతున్నారు. అది ఈ లోకంలో ఎవరైనా నిన్ను బలిచ్చి నీ ద్వారా బాగుపడాలనుకునే వాళ్ళే తప్ప నీ కోసం బలై నిన్ను బాగు చేయాలనుకునేవాడు ఎవడు ఉండడు. అది విషయం. అందుకే ఎవరిని ఎక్కడ ఎలా పెట్టాలో పెట్టాలి. యేసు ప్రభుని మాత్రమే నెత్తిన పెట్టుకోవాలి, హృదయంలో పెట్టుకోవాలి. ఫేస్బుక్నైనా, ఏ అకౌంట్నైనా, ఏ వ్యక్తినైనా, ఎవరినైనా ఎంత దూరంలో పెడితే అంత దూరంలో పెట్టి ఉంచాలి. వాళ్ళు ఎవరిని హృదయంలోకి రానివ్వకూడదు.
మన హృదయంలోకి పెట్టుకొని చూడండి ఒకసారి. పేతురు రాసిన మొదటి పత్రిక 16వ వచనం, 3వ అధ్యాయం. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి. అంతా ఉద్దుకన్నా చూడండి రా పిల్లలు, అక్కడ మీ హృదయముల యందు అనే మాట ఉందా? పేజీ నెంబర్ 216 3:16లో మధ్యలో ఉంది చూడండి. మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించు. ఎవరు ఈ క్రీస్తు? ఈరోజు చెప్పాను కదా, క్రీస్తు అంటే ఎవరు చెప్పండి? ఏం చేసినోడు నీ కోసం? ఇది చెప్పాలి, ఈ మాట చెప్పాలి. ఆ మాట నన్ను ప్రేమించి నా కోసం ప్రాణం పెట్టినవాడు. నన్ను ప్రేమించి నా బాగు కోసం, నా మేలు కోసం, నేను బాగుపడాలనే ఉద్దేశం కోసం నా కొరకు ప్రాణం పెట్టినవాడు, బలి అయినవాడు. ఆయన ఎక్కడ పెట్టుకో? మీ హృదయముల యందు క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అంటే యేసు ప్రభుని ఎక్కడ పెట్టాలి? మీరు మీ గుండెల్లో పెట్టుకోవాలి. ఆ గుండెల్లోకి ఎవరిని రాకవనకండి. ఫేస్బుక్ మిమ్మల్ని ఏలకూడదు. ప్రభువుగా అంటే ఏంటి? కింగ్ అని, రాజుగా ఉండాలని, అంటే ఆయన పరిపాలించాలి, మిమ్మల్ని ఏలాలి. యేసు ప్రభు మీ హృదయాన్ని ఏలాలి. అంతేగాని ఫేస్బుక్ మిమ్మల్ని ఏలకూడదు, ఇన్స్టాగ్రామ్ మిమ్మల్ని ఏలకూడదు. ప్రేమికుడు అని చెప్పి మోసం చేయడానికి వచ్చాడే వాడిని హృదయంలో పెట్టుకోవద్దు. నేను ప్రియురాలు, నేను అంటే నాకు ఇష్టమని చెప్పిందే, ఆ మోసగత్తిని హృదయంలోకి రానివద్దు. టీవీ సీరియల్స్ కానీ, సినిమాలు కానీ, సినిమా హీరోలు అబ్బా నా హీరో అండి. మనం కొనుక్కునే టికెట్ల డబ్బులతో వాళ్ళ కోటేశ్వర్లు అవుతున్నారు. అసలు 100 కోట్లు వాళ్ళకి ఇస్తున్నారంటే దేన్ని 10 కోట్లు ఈరోజు సినిమా తీస్తే ఒక హీరోకి 10 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి? 10 కోట్లు మనం అందరం 100 రూపాయల టికెట్లు కొనుక్కుని సినిమా చూస్తే అందులో నుంచి ఒక 10 కోట్లు హీరోకి ఇస్తుంది. మనం ఆయన్ని హృదయంలో పెట్టుకుని, హీరోని హృదయంలో పెట్టుకుని ఏం సాధించాం మనం? పక్క హీరో అంటే మనకు నచ్చదు, ద్వేషం. ఎవడైనా మనం హీరో గురించి మాట్లాడితే మనం కోపం వచ్చేస్తుంది. ఆ కోపంలో బూతులు తిడతాం. చదువుకోవడం మానేసి వాడి సినిమాలు చూస్తూ కూర్చుంటాం. సమయం వేస్ట్, చదువు పాడైపోతుంది. కాబట్టి వీళ్ళందరూ ఎవరినైతే మన హీరో అనుకుంటున్నామో వాళ్ళ వలన మనం బాగుపడేది ఏం లేదు, నష్టపోయే తప్ప ఏమీ కాదు. దయచేసి మీరు గమనించండి. ఈ సమయంలో మీ హృదయంలో సినిమా హీరోయిన్లు ఉంటే, మీ హృదయంలో సినిమా హీరోయిన్లు ఉంటే వాళ్ళని తీసేసుకోండి. ఆ హృదయంలో ఉండవలసింది క్రీస్తు, సినిమా హీరోలు కాదు. ఒకప్పుడు నా హృదయంలో 14 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు, 14 years, నేను అప్పటికి 14 years అంటే 9th క్లాస్ చదువుతున్నాను. ప్రతిరోజు కొట్టాడి నుంచి ఆకివీడికి సైకిల్ దొక్కుంటూ వచ్చేవాడిని. ఇప్పటికీ నాకు గుర్తుంది. సిద్ధాపురం నుంచి సైకిల్ దాటి సిద్ధాపురం నుంచి ధర్మ అగ్రహారం రోడ్లంట తొక్కుండా వచ్చేవాడిని. సో ఆ టైంలో 14 yearsలో నా హృదయంలో ఒక హీరో ఉన్నాడు. నా హృదయంలో ఎవరున్నారో? ఒక హీరో ఉన్నాడు. ఒక హీరోని నేను అభిమానించాను, నా గుండెల్లో పెట్టుకున్నాను. కానీ నిజమైన హీరో నా కొరకు ప్రాణం పెట్టిన క్రీస్తు అన్న విషయం ఇలాగ చెప్తుంటే నాకెవరో తెలుసుకొని, నాకు ఇదే ఆశ్చర్యం వేసింది. ఏ హీరో అయినా ఏదో సినిమాలో ప్రాణం పెట్టినంత బిల్డప్ ఇస్తాడో, కానీ ఈ అభిమానం కోసం ఎవడో దగ్గరికి రాడు. ఒకవేళ నేను ఆయన ఇంటికి వెళ్ళినా, పిచ్చోళ్ళారా ఒక విషయం చెప్పమంటారా, ఎవరైతే నా హీరో అంటున్నావో ఆ హీరో ఇంటికి నువ్వు వెళ్ళి లోపలికి వెళ్ళాలని చూస్తే ఒక్కసారి లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించాయి. ఏం చేస్తారో తెలుసా? ఆయన ఇంటి ముందు కాపలా కాసే వాచ్మెన్ నిన్ను మెడపట్టి గెంటేస్తాడు.
బయట లోపల నుంచి చూస్తున్నా సరే అయ్యయ్యో నా ఇష్టమైన అభిమాని వచ్చాడు అని వెళ్ళనివ్వకండి అని ఏమీ అనరు, పంపించేస్తారు. అప్పుడు నాకు అర్థమైంది, నా కొరకు ప్రాణం పెట్టిన యేసు ఎంత గొప్పవాడు. నాకు నచ్చింది ఆ విషయం, నన్ను ఆకర్షించింది ఆ విషయం. అదే నేను ఎప్పుడు అదే ఆలోచించేవాడిని. యేసు శిలువ మీద వేలాడడమే నేను ఊహించుకునేవాడిని. ఎందుకోసం? అది నా కోసమే కదా. అలా నేను ప్రభుని నా హృదయంలో నుంచి ఆ సినిమా యాక్టర్ని తీసేసి నా హృదయంలో క్రీస్తుని ప్రభుగా పెట్టుకున్నాను. అలాగే మీరు కూడా మీ హృదయం నుంచి సినిమా హీరో అంటే సినిమా హీరోయిన్ నుండి తీసేయండి. మీ హృదయంలో నుంచి మీ హృదయంలో ప్రభుని క్రీస్తుగా పెట్టుకోండి. బాగుపడతారు, మేలు జరుగుతుంది. నేను అది చెప్తున్నాను. నేనేం మిమ్మల్ని ప్రెజర్ గురి చేయట్లా, నేనేం మిమ్మల్ని ఒత్తిడి గురి చేయట్లా. ఒక్కసారి ఆలోచించండి, ఏది మేలైందో ఏది కీడైందో ఒకసారి ఆలోచించండి. మీరు ఆలోచించండి. కాబట్టి మీ హృదయంలో ఫేస్బుక్ ఏలకూడదు, మీ హృదయంలో ఇన్స్టాగ్రామ్ ఉండి మిమ్మల్ని ఏలకూడదు, సినిమాలు మీ హృదయంలో ఉండి మిమ్మల్ని ఏలకూడదు, ఫోన్ మీ హృదయంలో ఉండి మిమ్మల్ని ఏలకూడదు, స్నేహితురాలు స్నేహితుళ్ళు ప్రేమికురాలు ప్రేములు ప్రేమ వ్యవహారాలు మీ హృదయంలో ఉండి మిమ్మల్ని ఏలకూడదు. యేసు ప్రభు మీ హృదయంలో ఉండి మిమ్మల్ని ఏలాలి. యేసు ప్రభు మీ హృదయంలో ఉండి మిమ్మల్ని వెళ్తే ఆయన స్నేహితులుగాను స్నేహితురాలుగాను మీరుంటారు, ఆయన తమ్ముళ్ళుగాను చెల్లెళ్ళుగాను మీరుంటారు, ఆయన బిడ్డలుగాను ఆయన యొక్క కుమార్తెలుగాను మీరుంటారు. ఉండేమవుతుంది? సమాధానం గల హృదయం మీలో ఉంటుంది. మీ తల్లిదండ్రులు అంటే ఏంటో మీకు తెలుస్తుంది. వాళ్ళతో మీరు ప్రేమ పంచుకుంటారు, ఇలాంటి యవనస్తులతో ప్రేమ పంచుకుంటారు, స్నేహంగా ఉంటారు, మీ ప్రవర్తన బాగుంటుంది, మీ చదువులు బాగుంటూ ఉంటాయి, మీ భవిష్యత్తులో కూడా చక్కగా మీరు అభివృద్ధి చెందుతారు, సమాధానాన్ని కలిగి ఉంటారు. లోకాన్ని వెంబడించేవాడు తలపోట్లతోనూ కుట్రతోనూ కపటంతోనూ మోసాలతోనూ దుర్మార్గతతోనూ జీవిస్తాడు. మీరు ఏమీ పట్టించుకోకుండా తల్లిదండ్రుల ప్రేమలోనూ చదువుల్లోనూ అలాగే ఉద్యోగాల్లోనూ మీ జీవితాన్ని మీరు కొనసాగిస్తారు. సమాధానం కలిగిన హృదయం మీకు ఉంటుంది. లోకంలో ఉన్న వాళ్ళకి నెమ్మది ఉందనుకుంటావా? లోకంలో పరిగెత్తే వాళ్ళకి నెమ్మది ఉందనుకుంటారా? ఏమీ కాదు, నెమ్మది ఏమి ఉండదు. నువ్వు ఎప్పుడు వాళ్ళు కొట్టే కేరింతలు అవి చూసి మోసపోకు. అబ్బా నేను కూడా అలాంటి డ్రెస్ వేసుకుని నేను కూడా అలాగ కేరింతలు కొట్టి నేను కూడా అలా లైఫ్ని ఎంజాయ్ చేయాలి అనుకోకు. అదేమి ఎంజాయ్మెంట్ ఏం కాదు, అదంతా ఉత్తిదే. తెర ఎదర అలాగ ఉంటుంది. తెర వెనకాల చూస్తే వాళ్ళ జీవితాల్లో ఇంటికి వెళితే అమ్మానాలతో పోట్లాట్లు తిట్లు చిరాకులు రాత్రులు నిద్ర పట్టదు, కోపాలు ద్వేషాలు రాజకీయాలు కపటాలు కుతంత్రాలు దుర్మార్గతలు దొంగతనాలు. మరి యాదవేశాలు వేయడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? దొంగతనాలు చేయాలి, స్నేహితుడి దగ్గర అప్పు తీసుకుని ఎగ్గొట్టడాలు మోసం చేయడాలు. ఇది ఒక జీవితమేనా? కాదా అబద్ధమని చెప్పింది? ఏదో మనకి 10 సెకండ్లో వాట్సాప్లో వాళ్ళు ఏదో మంచి లైఫ్ జీవిస్తున్నట్టుగా అనుకుంటాం. అవన్నీ చూసి మోసపోకండి. 10 నిమిషం 1 సెకండ్ 1 నిమిషం ఉండే ఆ జీవితాన్ని ఆ స్టేటస్లో పెట్టిన దాని జీవితం చూసి వాళ్ళ లైఫ్ని ఎంత ఎంజాయ్ చేస్తున్నారా అని అనుకుంటున్నారా? నిజమా? ఎంజాయ్ చేస్తున్నారా? అసలు ఇంటికి వెళ్తే వాళ్ళకి సుఖం ఉంటుందా? అమ్మానాలతో ఫ్రీగా ఉండగలుగుతారా? రాత్రి ఎప్పుడైనా నీట్గా పడుకుంటారా? వాళ్ళు ఎన్ని డబ్బులు దొంగతనం చేస్తున్నారు, లేకపోతే ఇన్ని సరదాలు అలా చేస్తారు? కాబట్టి ఆ లైఫ్ మంచిది కాదు. అది దాన్ని చూసి మోసపోకండి, దాన్ని ఇన్స్పైర్ అవ్వకండి. ఆకర్షిస్తుంది లోకం, మిమ్మల్ని ఏం చేస్తుంది? ఆ మాయ లోకంలో మీరు పడద్దు. చివరిగా నేను మాట చెప్తున్నాను, యేసు ప్రభు రైట్ ఇవన్నీ మిమ్మల్ని చదవండి. అది ఆ మాట అన్నాడు, చదివాం కదా అన్నాడు. అది అక్కడ అంతకుముందు సామెతల గ్రంథంలో చదివాం కదా. ఏ మాట ఇది? సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో 7వ అధ్యాయంలో సామెతల గ్రంథం 7వ అధ్యాయము 21-22 వచనాల్లో మనం చూసాం. అది తన అధికమైన లాలన మాటల చేత నేను చదువుతాను అందరూ చూడండి. అది తనకు అధికమైన లాలన చేత వారిని లోపరుచుకొనును. అంటే ఇది అపవాది అనుకోండి. అది అంటే ఎవరో అపవాది. అలా లోపరుచుకుంది. ఫేస్బుక్ ద్వారానో ఇన్స్టాగ్రామ్ ద్వారానో
ఒక ప్రేమికురాల ద్వారానో, ప్రేమికుడి ద్వారానో, లేదంటే ఫోన్ ద్వారానో, టీవీ ద్వారానో, చెడ్డ స్నేహితుల ద్వారానో, అది తన అధికమైన లాలన చేత వాణిని అంటే ఎవరిని చెప్పాలి? వాణిని అంటే ఎవరిని? మనల్ని లోపరుచుకొని తాను పలికిన ఇచ్చకపు మాటల చేత వాణ్ణి ఈడ్చుకొని పోయెను. వెంటనే పశువు వదకి పోవునట్లు, పరులచే చిక్కినవాడు సంఖ్యలలోకి పోవునట్లు, తనకు ప్రాణహానికరమైనది ఉన్నదని ఎరుగక ఉరియొద్దకు పక్షి త్వరపడునట్లు వాని గుండెను అంబు అంటే బాణం చీల్చు వరకు వాడు దాని వెంట పోయాను. అంటే చివరికి జరిగేదేంటి? ఈ సాతాను వేసిన ఈ మాయకి లొంగిపోయి దాని వెనకాలగా నువ్వు వెళ్ళిపోతే సోదర యువతి, ఫైనల్గా జరిగేది ఏంటంటే నీ గుండె కోతే నీకు మిగులుతుంది. గుండె కోతే మిగులుతుంది. దేవుని వాక్యాన్ని బట్టి దైవజనుడిగా చెప్తున్నాను, నువ్వు ఎంచుకున్న దాన్ని బట్టే నీ ముగింపు ఉంటుంది. నేను చెప్తున్నాను, నీ గుండెల్లో క్రీస్తు ఉంటే నీ గుండె ఎప్పుడు హాయిగా ఉంటుంది. నీ గుండెల్లోనికి సాతాను నీ గుండెను కానీ సాతాను లోపరుచుకుంటే దేని చేతనైనా చివరికి జరిగేది ఏంటో తెలుసా? అది నేను ఈడ్చుకుని ఫైనల్గా నీ గుండెను కోసేస్తుంది. చివరికి నువ్వు గుండె పగిలి ఏడుస్తావు. గుండెని పగిలి ఏడుస్తావు. అందుకే నీకు ఈ పరిస్థితి రాకూడదని ఈరోజు ఈ వాక్యం ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు. కానీ ప్రభు అలాంటి వాడు కాదు, మాయ మాటలు చెప్పేవాడు కాదు, ఇచ్చకపు మాటలతో నేను లోపరుచుకునేవాడు కాదు, మాయ చేసి మోసం చేసి నేను ఈడ్చుకుని పోయి నిన్ను నాశనం చేయాలనుకునేవాడైతే కాదు. మరి ఆయన ఎలాంటి వాడు అంటే నీ కొరకు నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టినవాడు, నువ్వు బాగుపడాలని కోరుకునేవాడు, నీ పాపములన్నీ కడగబడి పరిశుద్ధుడు కావాలని కోరుకునేవాడు, తనతో పాటు యుగయుగాలు జీవించాలనుకునేవాడు. పరలోకంలో సర్వ హక్కులు ఎవరివో తెలుసా? వారసుడు ఎవరో తెలుసా? పరలోకానికి వారసుడు యేసు ప్రభు. తన వారసత్వంలో నీకు కూడా వాటా ఇవ్వాలని కోరుకునేవాడు. చెప్పండి, ఈ లోకంలో ఎవరు నీకు వాటా ఇస్తారు? నేనున్నాను, నా ఆస్తులు నీకు వాటా ఇస్తానా? నిజం చెప్పండి, ఇస్తానా? ఇవ్వను కదా. కానీ యేసు ప్రభు తన పరలోకపు వాటాలో నీకు వాటా ఇస్తున్నాడు. పరలోకపు ఆస్తిలో మీకు వాటా ఇస్తున్నాడు. నిస్వార్థికుడైన ప్రేమికుడు, స్వార్థం లేనివాడు, నిన్ను ప్రేమించినవాడు, నీ కొరకు తన ప్రాణాన్నే అర్పించినాడు. నువ్వు ఎవరిని ప్రేమిస్తావు? మరి అలాంటి ప్రేమికుడిని, ప్రాణ స్నేహితుడిని నీ గుండెలోకి ఆహ్వానిస్తావా? ప్రభువా, నీ ప్రేమ, నువ్వు నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణం పెట్టావు, నువ్వు అర్పించుకున్నావు, బలిగా అయ్యావు. ప్రభువా, నా గుండెలోనికి వచ్చి ప్రభువుగా నన్ను ఉండండి, నా గుండెలోకి రా, నా హృదయంలోకి రా ప్రభువా, నిన్ను స్నేహితుడిగా నా జీవితంలో ఉండు తండ్రి అని మీరు ఆహ్వానిస్తే ఆయన ఎంతగానో సంతోషిస్తాడు. ఈరోజు ప్రభు మీ నుంచి కోరుకునేది ఏంటి తెలుసా? నేను ఈ పాటలో చూపిస్తాను ప్రభు మీకోసం ఎంత కష్టపడ్డాడు. ఫైనల్గా మీ నుండి కోరుకునేది ఏంటి తెలుసా? మీ చిన్ని గుండెల్లో ఆయనకు పెద్ద స్థానం కావాలి. ఈరోజు మీరు మోకరించి, ప్రభువా నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణం పెట్టినా నా ప్రభువా, ఇదిగో నా హృదయంలో ఉన్న వాటన్నిటినీ బయటకు పంపించేస్తున్నాను, నువ్వు రా ప్రభువా, నా హృదయంలో ఉండు, ఇక్కడి నుంచి నా హృదయంలో జీవించు అని చెప్తే అంతకంటే సంతోషం యేసు ప్రభుకు ఉండదు. అంతకంటే కోరేది కూడా ఏం కాదు. ప్రభు ఈరోజు నిన్ను కోరుకుంటుంది ఏంటి తెలుసా? ప్రభువా రా, నా హృదయంలో ఉండు అని నువ్వు అంటావేమో అని కోరుతున్నాడు. దానికి మీరు ఏమంటారో మరి మీ చేతుల్లోనే ఉంది. ఈ పాట మీరు చూసి ప్రార్థనలోనికి వెళ్దాం.